మహాకావ్యం శ్రీరామాయణం. రామాయణం ఎన్నిసార్లు చదివినా ఎన్నిసార్లు విన్నా కొత్తగా అనిపిస్తుంది. మానవుల జీవితానికి అత్యంత సన్నిహితంగా మెలిగిన అవతారం శ్రీరామావతారం. రాముడు పరిపూర్ణమైన మానవుడిగా ప్రవర్తించాడు. ఈ ప్రపంచంలో మంచి గుణములు కలిగిన మానవుడు ఎవరు అని నారద మహర్షిని వాల్మీకి మహర్షి ప్రశ్న వేసినప్పుడు 16 గుణములు కలిగిన పరిపూర్ణమైన మానవుడు రామచంద్రమూర్తి అని నిర్ధారించాడు. మనుష్య జీవితంలో శ్రీరాముడి జీవితము మమేకమైపోయింది. ఆయన మానవుడిగా పుట్టాడు, మానవుడిగా పెరిగాడు, మానవుడు పడిన కష్టాలన్నీ పడ్డాడు, మానవుడిగానే అవతారం పరిసమాప్తి చేశాడు. ఆయన సత్యముతో లోకాలను, ధర్మంతో సమస్తాన్ని, భక్తితో గురువులను, దానగుణంతో దీనులను గెలిచాడు. అలాగే తన పౌరుష పరాక్రమాలతో శత్రువులను గెలిచాడు. పరిపూర్ణమైన మానవ అవతారమే రామావతారం. తండ్రి మాటను జవదాటని తనయుడిగా, సోదరులను అభిమానించిన అన్నగా, భార్య దూరమైన నిరంతరము ఆమె కోసం పరితపించే భర్తగా, ప్రజల సంక్షేమం కోసం వారి మాటకు విలువనిచ్చిన రాజుగా, ఎక్కడా ధర్మం తప్పకుండా మనిషి అనేవాడు ఇలా జీవించాలని చూపించినవాడు శ్రీరాముడు. ధర్మానికి ప్రతీక శ్రీరామచంద్రుడు. త్రేతాయుగములో శ్రీ మహావిష్ణువే లోక కళ్యాణం కోసం రాముడిగా అవతరించి దుష్టశిక్షణ చేశాడని రామాయణం చెప్తుంది. తండ్రి ఇచ్చిన మాట కోసం కట్టుబడి అరణ్యాలకు వెళ్ళిన రాముడు ఇప్పటికీ ఎప్పటికీ ఆదర్శమూర్తే. రామాయణములో రాముడి లక్షణాల గురించి వర్ణిస్తూ 16 మహాగుణాలు ఆయనలో ఉన్నట్లు తెలిపారు. అవి ఏమిటంటే: గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మాత్ముడు, కృతజ్ఞతాభావం కలిగినవాడు, సత్యం పలికేవాడు, దృఢమైన సంకల్పం కలిగినవాడు, చారిత్రము కలిగినవాడు, అన్ని ప్రాణుల మంచి కోరేవాడు, విద్యావంతుడు, సమర్థుడు, ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించేంతటి సౌందర్యం కలిగినవాడు, ధైర్యవంతుడు, క్రోధాన్ని జయించినవాడు, తేజస్సు కలిగినవాడు, ఎదుటివారిలో మంచిని చూసేవాడు, అవసరమైనప్పుడు కోపాన్ని తెచ్చుకోగలిగినవాడు అని చెప్పారు. రాముడిలోని ఉన్న ఈ 16 గుణాలే రాముణ్ణి మహోన్నత వ్యక్తిగా తీర్చిదిద్దాయి. రామునితో పాటు సీత, లక్ష్మణుడు, హనుమంతుడు కూడా కొన్ని ధర్మాలకు ప్రతీకలుగా నిలిచారు. సీతాదేవి పతివ్రత ధర్మానికి ప్రతీక, లక్ష్మణుడు భాతృధర్మానికి ప్రతీక, హనుమంతుడు భక్తికి ప్రతీక. తన అచంచలమైన భక్తితో హనుమంతుడు నేటికీ చిరంజీవిగా ఉన్నాడు. స్వామి భక్తి పరాయణుడైన వాయునందనుడు నిరంతరము రామనామ స్మరణతోనే గడిపాడు. ఇక లక్ష్మణుడు అన్నావదినల సేవ కోసం 14 ఏళ్లు నిద్ర లేకుండా ఉండేలా వరం పొంది తన నిద్రను భార్య ఊర్మిళకు అనుగ్రహించడంతో లక్ష్మణుడు అయోధ్యకు తిరిగి వచ్చే వరకు ఆమె మేలుకోలేదు. రావణుడు అపహరిస్తే సీత ప్రాణత్యాగానికైనా సిద్ధపడిందే కానీ రామునికి లొంగలేదు. ఇలా రామాయణములో ఎన్నెన్నో పాత్రలు మనకు సుగుణాలను తెలియచేస్తాయి. అందుకే రామాయణము ఎన్నిసార్లు విన్నా ఎన్నిసార్లు చదివినా మళ్ళీ మళ్ళీ వినాలి అని అంత గొప్ప గ్రంథం అది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వివరాల కోసం ప్రక్కనే ఉన్న ఐకాన్ను క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.